రాజకీయాల్లో అత్యంత అరుదైన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మహా చారిత్రాత్మక ఘట్టానికి కృష్ణానది ఉపనది అయిన తుంగభద్ర జలాశయం వేదిక కాబోతోంది. గత ఏడాది ఊహించని విధంగా ముంచెత్తిన ఒక జల విపత్తును అత్యంత ప్రతిష్టాత్మకంగా సవాల్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు రికార్డు సమయంలో డ్యాం రూపురేఖల్ని పూర్తిగా మార్చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. కేవలం ఒకే ఒక్క ఆఫ్ సీజన్ వ్యవధిలోనే జలాశయానికి ఉన్న మొత్తం 33 క్రస్ట్ గేట్లను అత్యంత విజయవంతంగా పునరుద్ధరించి అద్భుతం చేశాయి. ఈ అపూర్వ ఇంజనీరింగ్ విన్యాసాన్ని ప్రపంచానికి చాటుతూ నేడు మునీరాబాద్ కొప్పల్ వద్ద అత్యంత వైభవంగా నిర్వహించబోయే తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకకాలంలో హాజరు కానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అధికారికంగా ఆహ్వానించేందుకు కర్ణాటక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇప్పటికే ఏపీ సచివాలయాన్ని సందర్శించి ఆహ్వాన పత్రికను అందజేసింది. గత ఏడాది ఆగస్టు 10న అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా సంభవించిన ఘోర ప్రమాదంలో తుంగభద్ర డ్యాం 19వ నంబర్ క్రస్ట్ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో వరద ఉధృతికి ఆ గేట్ కొట్టుకుపోయింది. ఆ సమయంలో జలాశయం నుంచి దాదాపు 35,000 క్యూసెక్కుల నీరు ఉధృతంగా వృధా కావడంతో రాయలసీమ, కర్ణాటక రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అక్కడే మకాం వేసి పనులను పర్యవేక్షించగా సుప్రసిద్ధ నిపుణుడు కన్నయ్య నాయుడు బృందం యుద్ధ ప్రాతిపదికన శ్రమించి తాత్కాలిక స్టాప్ లాక్ గేటును అమర్చి ఏకంగా 80 టీఎంసీల నీటిని కాపాడి రైతులకు భరోసానిచ్చింది. డ్యాం గేట్లు 70 ఏళ్ల క్రితం నాటివి కావడం, వాటి కాలపరిమితి ముగిసిపోవడంతో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మొత్తం 33 గేట్లను మార్చాలని తుంగభద్ర బోర్డు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ భారీ ప్రాజెక్టును అహ్మదాబాద్కు చెందిన హార్డ్వేర్ టూల్స్ అండ్ మిషనరీ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థకు సుమారు 51 కోట్ల రూపాయల వ్యయంతో అప్పగించారు. గత ఏడాది డిసెంబర్ 24న పాత గేట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాగా కేవలం 123 రోజుల రికార్డు కాలంలోనే, అంటే ఈ ఏడాది ఏప్రిల్ 25 నాటికి కొత్త గేట్ల అమరిక పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. వర్షాకాలం ప్రారంభమై పశ్చిమ కనుమల నుంచి వరద నీరు జలాశయానికి వచ్చేలోపే ఈ పనులన్నీ పూర్తి చేయడం విశేషం. దీనివల్ల రాబోయే సీజన్లో పూర్తి స్థాయిలో 105 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు డ్యాం సురక్షితంగా సిద్ధమైంది. జూన్ 25న జరగబోయే ఈ భారీ నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుక కేవలం ఒక ప్రాజెక్టు ఓపెనింగ్ మాత్రమే కాదు, 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల వేదికగా మారనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు సంయుక్తంగా ఈ వేడుకలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, తుంగభద్ర జలాశయ నీటి భాగస్వామ్యం, నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుపై ముగ్గురు సీఎంలు ఒకే వేదికపై చర్చించే అవకాశం ఉందని కర్ణాటక వర్గాలు తెలిపాయి.
ఈ 33 కొత్త గేట్ల ఏర్పాటుతో ఇటు కర్ణాటకలోని బళ్ళారి, కొప్పల్, రాయచూర్, విజయనగరం జిల్లాలే కాకుండా అటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని సుమారు 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భద్రత లభించనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈరోజు తుంగభద్ర ప్రాజెక్టు పునర్నిర్మాణానికి వెళ్లనున్నారు. ముగ్గురు సీఎంలు ఒకే వేదిక మీదకి రానున్నారు. వివరాలేంటి? టీబీ డ్యామ్ కి కూడా ఒక పక్కన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు అదే విధంగా చూసుకుంటా ఉంటే కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకారున్నారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి, అదే విధంగా కర్ణాటక ప్రాంతంలోని వివిధ జిల్లాలకు అయితేనేమి కొన్ని లక్షల ఎకరాలకు కూడా ఏదైతే వరదాయనిగా చెప్పుకునే టీబీ డ్యామ్ కి సంబంధించి 2024లో కూడా గేట్ 19 కూడా ఎత్తుకుపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తాత్కాలిక గేట్ కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిపుణుల సిఫారసు మేరకు కూడా మొత్తం 33 గేట్లను కూడా మార్చాలని చెప్పడంతో కూడా దీనికి సంబంధించి శరవేగంగా కూడా 51 కోట్లతోటి కూడా కొత్త గేట్లను అయితే నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీటి ద్వారా కూడా ఒక పక్కన 150 నుంచి దాదాపుగా 400 టీఎంసీల వరకు కూడా వరద నీరు వృధా కాకుండా ఏదైతే రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు అయితేనేమి, అనంతపురం అయితేనేమి, కడప జిల్లాలకు కూడా ఇప్పటి నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా, అదే విధంగా చూసుకుంటా ఉంటే లో లెవెల్ కెనాల్ ద్వారా కూడా మిగతా ప్రాంతాలకు కూడా నీటి సరఫరా అయితే జరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇంతవరకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడు కూడా భేటీ అయిన పరిస్థితి లేదు. ఈ నీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భేటీ అయ్యి నీటి పంపకాలు అయితేనేమి దీనికి సంబంధించి ప్రధానంగా ఉండే అంటే ఇప్పటికే కూడా టీబీ డ్యామ్ కి సంబంధించి ఏదైతే పూడిక కూడా చాలా ఎక్కువగా పెరిగిపోవడం అయితేనేమి, ఈ పూడిక పెరిగిపోవడం వల్ల చాలా వరకు బ్యాక్ వాటర్ అంటే గతంలో 400 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండేది. కాకపోతే ఇప్పుడు 150 నుంచి 200 టీఎంసీల వరకు కూడా నీరు నిల్వ ఉంటుంది. ఈ పూడిక తీత పనులకు కూడా ఏదైతే పక్కన చిన్న తరహా డ్యామ్లు కూడా నిర్మించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఒక పక్కన నవలి వద్ద వచ్చేసేసి కొత్త జలాశయాన్ని కూడా నిర్మించాలనేసి ఒక పక్కన ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితేనేమి, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సమన్వయంతో నిర్మించిన ఎడల ఒక పక్కన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతో పాటు అదేవిధంగా చూసుకుంటా ఉంటే తెలంగాణ ప్రాంతానికి అయితేనేమి, కర్ణాటక ప్రాంతానికి అయితేనేమి ఒక పక్కన సాగునీరు లక్షల ఎకరాలు కూడా అందే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రాష్ట్ర సీఎంలు అయితేనేమి ఈ రోజు అదేవిధంగా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సహా కూడా ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను అయితే ప్రారంభించిన అనంతరం ప్రత్యేకంగా సమావేశమై వీటిపైన చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా చర్చలు సఫలమై 3 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఒక తాటి మీదకి వచ్చి దీనికి సంబంధించి కొత్త డ్యామ్ నిర్మాణానికి అయితేనేమి ఏదైతే నిధులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సహా కూడా చర్యలు తీసుకున్నట్లయితే 3 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే జలాల పంపకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఒక నివేదిక వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మొట్టమొదటిసారిగా కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు కలవటం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే డ్యామ్ గేట్లను ప్రారంభించడం అయితేనేమి ఒక పక్కన చర్చలు కూడా సఫలం అవ్వాలనేసి ఏదైతే ఒక పక్కన ఏపీ అయితేనేమి, అదేవిధంగా తెలంగాణ అయితేనేమి, కర్ణాటక ప్రాంత రైతులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కొత్త గేట్లు ప్రారంభించడం వల్ల కూడా చాలా వరకు కూడా నీటిని ముందుకు ఎక్కువగా అంటే లీకేజీలు గతంలో కూడా చాలా సంవత్సరాలుగా కూడా కొన్ని లీకేజీలు ఉండటం అయితేనేమి, గేట్లు కూడా దెబ్బగానే ఉండటంతో అయితే దానికి సంబంధించి 19 గేటు కూడా కొట్టుకుపోవడం అయితే జరిగింది. ఇంకా గేట్లకు కూడా ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఈ కొత్త గేట్లన్నింటి కూడా బిగించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే బ్యాక్ వాటర్ కూడా వివిధ ప్రాంతాలకు కూడా వెళ్లి రైతులకు కూడా ఏదైతే సాగునీరు కూడా అందటంతో కూడా ఆ ప్రాంత రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.